హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనం ఈ ఛానల్‌లో జాబ్ నోటిఫికేషన్స్ ఎప్పుడెప్పుడు లేటెస్ట్‌గా వస్తుంటే అప్పుడు మనం అందిస్తున్నాం. తప్పకుండా అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్స్‌కి అప్లై చేసుకొని జాబ్స్ పొందే అవకాశాన్ని కలిగిస్తున్నాం. సో, మరి తప్పకుండా వీడియోని చూసి లైక్ చేసి వీడియోని చివరి వరకైతే చూడండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా క్వాలిఫికేషన్స్ ఉంటే తప్పకుండా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. సో, మరి ఇక వీడియోలోకి వెళ్తే కేంద్ర ప్రభుత్వం నుండి సిడిఎసిలో ఉద్యోగాల జాతర అయితే పడింది. సో, మొత్తం 651 పోస్టులయితే ఉన్నాయి. రూపాయి ఫీజు లేకుండా అప్లై చేసుకోవచ్చు మీరు. సో, మరి ఇది ఏంటి అని ఒకసారి చూసుకుంటే, సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సీడాక్ దేశవ్యాప్తంగా ప్రాజెక్ట్ ఇంజినీర్ కావచ్చు, ప్రాజెక్ట్ మేనేజర్స్ కావచ్చు, ఇతర పోస్టులు ఏవైతే ఉంటే వాటి కోసం భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. సో, అర్హత, ఆసక్తి అభ్యర్థులు ఎవరైనా ఉంటే తప్పకుండా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ స్వీకరణ జూన్ 1 నుంచి ప్రారంభమై జూన్ 20 వరకైతే ముగుస్తుంది. ఇది చిన్న ఇన్ఫర్మేషన్. మరి మొత్తం పోస్టుల సంఖ్య చూసుకున్నట్టయితే 651. హైదరాబాద్ పరిధిలోనే మాత్రమే 76 పోస్టులయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మరి ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉంటుంది? ఈ యొక్క 2కు కూడా చూసుకున్నట్టయితే గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ లేదా సంబంధిత బోర్డు నుంచి ఐటీఐ, డిప్లొమా, బీటెక్, బీఈ, ఎంఎస్సి, ఎంఏఈ, ఎంటెక్, ఎంఫిల్, పీహెచ్‌డీ, సీఏ, సీఎంఏ, సీఎస్, ఎల్ఎల్బీ పూర్తి చేసైతే ఉండాలని వాళ్ళైతే కోరుతున్నారు. సో, మరి ఈ కొన్ని పోస్టులకు పని అనుభవం కూడా తప్పకుండా అయితే ఉండాలని అయితే వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. మరి ఈ విధంగా ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్‌లో ఉన్నటువంటి 651ని చూసి, అదేవిధంగా హైదరాబాద్ వాసులు కూడా 76 పోస్టులయితే ఉన్నాయి కాబట్టి, తప్పకుండా గమనించి ఓసారి అటెంప్ట్ చేసే ప్రయత్నం చేయండి. మరి ఈ యొక్క నోటిఫికేషన్ వయోపరిమితి ఏ విధంగా ఉందో చూసుకున్నట్లయితే, మొత్తం 40 ఏళ్ళు. కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు అయితే ఉండబోతుంది. సో, 40 ఏళ్ల వరకు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. రాయొచ్చు. సో, సక్సెస్ అవ్వచ్చు. మరి ఏ విధంగా, ఎక్కడ అప్లై చేయాలని ఒకసారి చూసుకున్నట్లయితే, ఆన్‌లైన్ ద్వారా ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా లేకుండా ఫ్రీగా మీరు ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో దీన్ని అప్లై చేసుకోవచ్చు. మరి అప్లికేషన్ ప్రారంభం వచ్చేసిన డేట్ వచ్చేసి జూన్ 1 అయితే స్టార్ట్ అయ్యి, లాస్ట్ డేట్ అయితే జూన్ 20 వరకైతే ఎండ్ అవుతుంది. సో, ఎలాంటి ఫీజు లేదు కాబట్టి, ఎక్స్‌టెన్షన్ డేట్ కూడా ఎలాంటి ఫీజు ఉండదు. కానీ 1 నుండి జూన్ 20 లోగా ఈ నోటిఫికేషన్‌లో అప్లై చేసుకోండి. సో, సెలక్షన్ ప్రాసెస్ మరి ఏ విధంగా ఉండబోతుంది? సో, ఫ్రెండ్స్, అప్లికేషన్ స్క్రీనింగ్ చేస్తారు. అప్లికేషన్ స్క్రీనింగ్ అయిన వెంటనే రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులనైతే ఎంపిక చేయనున్నాయయితే ఈ నోటిఫికేషన్స్. సో, ఈ విధంగా నోటిఫికేషన్‌లోని ఎలిజిబిలిటీ, డేట్ అండ్ ఎండ్ డేటు, సెలక్షన్ ప్రాసెస్, ఏజ్ క్రైటీరియా, గరిష్ట వయోపరిమితి ఎంత ఉంటుంది, మరి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది క్లియర్ కట్‌గా మీకు అందించడం జరిగింది. సో, మరిన్ని వివరాల కోసం మీ వెబ్‌సైట్‌లో రిక్రూటింగ్ HYDCDSIN.comలో వెళ్లి మీరు సందర్శించినట్టయితే తప్పకుండా మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా తప్పకుండా తెలుస్తుంది. సో, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. తప్పకుండా ఈ జాబ్ నోటిఫికేషన్స్ మీకు యూటిలైజ్ అయితే తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్‌కి కూడా మన ఛానెల్‌ని షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.